స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర సమర యోధుల కృషిని దేశ భక్తి దేశ సమైక్యత ప్రజల్లో పెంపొందించే విధంగా జరుగుతున్న కార్యక్రమాల్లో బుధవారం వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పట్టణ ప్రముఖులు ప్రజలు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డాక్టర్ రాధాకిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ మోటూరి మధు కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు గడ్డమీది శ్రీనివాస్ లావణ్య కోల కృష్ణస్వామి వివేక్ రెడ్డి మైలారం శ్రీనివాస్ మామిళ్ల లక్ష్మీరాజం కోరెపు సురేష్ సత్యం నెరల సాయి కుమార్ అన్నం నర్సయ్య హరీష్ సగ్గు రాహుల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। భారతదేశ ఔన్నత్యాన్ని చాటడానికి భారతదేశంలో భారతీయుడిగా ఉండడానికి జై హింద్ నినాదం అవసరం। మరి సూడో సెక్యులర్ పార్టీలు జై హింద్ అనే వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉన్నాయి। ఒకడు చైనాకు వత్తాసు పలుకుతాడు, ఒకడు పాకిస్తాన్కి వత్తాసు పలుకుతాడు। మరి అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండే విలువ ఉందా, గౌరవం ఉందా, ఒకసారి ఉండే అర్హత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి। మరి నరేంద్ర మోడీ గారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి। భారతీయ జనతా పార్టీ పతాకమో లేకుండా వేరే పార్టీల పతాకం ఇవ్వడం చెప్పడమేమో అంటే ఒక మన గౌరవానికి చిహ్నం, ఈ దేశానికి ఇచ్చే గౌరవం మన జెండా ఎగరవేయడం అక్కడ। మరి దాన్ని పక్కకు పెట్టి వాడు పాకిస్తాన్ జై పాకిస్తాన్ అంటాడు, వాడు పాలస్తీనా అంటాడు జై పాలస్తీన్ అంటాడు। ప్రజలందరినీ దేశ ప్రజలను ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం। దేశం మీద భక్తి లేనోడు భగవంతుడి మీద భక్తి లేకుండా పర్వాలేదు, నాస్తికుడు కావచ్చు నాస్తికుడు కావచ్చు। మరి ఈ దేశం మీద భక్తి లేనోడు ఈ దేశంలో ఉండడానికి అర్హత ఉందా ఒకసారి ప్రజలు ఆలోచించారు। మరి భారతీయతకు అద్దం పట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నది। దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ స్వాతంత్ర సమరం వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద కూడా మువ్వన జెండా రెపరెపలాడుతూ ఉన్నది। మరి దాంట్లో భాగంగా ఈరోజు అనేక మంది వేలాది మంది విద్యార్థులు గ్రామస్తులు పాల్గొనడం ఏదైతున్నదో నిజంగా కూడా వాళ్ళందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। మనందరూ కూడా ఒక గౌరవం ఉండాలి। దేశభక్తి అనేది మార్కెట్ కొనుక్కునే సరికాదు, మన అంతరాంతరం నుంచి మన హృదయాల నుంచి వచ్చే ఒక దేశభక్తి నినాదం ఏదైతే ఉన్నదో మన అందరం కూడా దేశభక్తిలో ఉందాం। పార్టీలు వేరు, ఎలక్షన్స్ అప్పుడు కొట్లాడే సత్తా ఏ పార్టీకైనా ఉన్నది, కానీ ఈ దేశానికి ద్రోహం తలపెట్టే వాడిని కూడా ఈ దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది కనుక మరొక్కసారి కూడా మన అందరం కూడా రేపు జరిగే కార్యక్రమం ఏదైతే ఉన్నదో హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగిరేయవచ్చు। జెండా ఖర్చు పెట్టిన స్థాయి శ్రీమండలం కనుక ఈ నియోజకవర్గంలో కొన్ని జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా మన గౌరవ సూచకంగా జాతీయ జెండా వేయాల్సిందిగా కోరుతాం।